అసలైన ఆస్తి ఏది? ఒక ఊర్లో రామయ్య అనే పెద్ద సాహుకారుండేవాడు. ఆయన దగ్గర పైసలైతే కుప్పలు కుప్పలుండేవిగాని మనసు మాత్రం మస్తు చిన్నది. ఎంత పిసినారి అంటే కడుపు నిండా అన్నం తినాలన్నా పైసలు ఖర్చయితాయని భయపడేటోడు. ఎప్పుడూ ఆ పాత చింతపండు పచ్చడితోటే కాలం వెళ్లదీసేటోడు. ఒకరోజు రామయ్య తన గదిలో కూర్చొని నోట్ల కట్టలు లెక్కపెట్టుకుంటున్నాడు. పక్కనే ఉండి విసనకర్రతో విసురుతున్న పనివాడు సూరీతో గర్వంగా అంటున్నాడు, "సూష్ణవా సూరీ, ఈ గల్లీలనే కాదు, ఈ పట్నం చుట్టుపక్కల కూడా నాకంటే తోపు ఎవడైనా ఉన్నాడా? ఈ నోట్ల కట్టలు చూస్తుంటే నా కండ్లల్లా వెన్నెల పూసినట్టే ఉంటద్రారా" అని. దానికి సూరి వెటకారంగా, "అంతేలేండి బాబుగారు, గిన్ని పైసలున్నా ఎప్పుడైనా కడుపు నిండా బిర్యానీ తిన్నరా? ఎవరికైనా ఒక్క రూపాయి విదిల్చారా? అంతా దాచిపెట్టుడే కదా" అన్నాడు. రామయ్య నవ్వుతూ, "అరే గొర్రెముఖపోడా, ఖర్చు పెడితే కరిగిపోయేది పైసా, దాచిపెడితే పెరిగేది ఆస్తి. ఈ లెక్క నీకున్న ఆ బుర్రకి అస్సలు ఎక్కదులే" అని తీసిపారేషిండు. కాసేపటికి రామయ్య బయట రచ్చబండకాడికి పోయిండు. అక్కడ ధర్మరాజు అనే పేదవాడు కనిపించిండు. అతని దగ్గర తిననీకి సరిగ్గా గంజినీళ్లు కూడా లేవుగాని ముఖంల మాత్రం మస్తు ఖుషీగా ఉన్నాడు. అది చూసి రామయ్యకు మండుకొచ్చింది. "ఏమయ్యా ధర్మరాజు, తిననీకి తిండి లేదుగాని ఆ నవ్వేందిరా నాయనా? నా దగ్గర లక్షలున్నా రాత్రిపూట కునుకుబట్టక నేను సాస్తుంటే నువ్వింత నిమ్మలంగా ఎట్లున్నావు" అని అడిగిండు. ధర్మరాజు నవ్వుతూ, "రామయ్యగారు, మీ కాడ ఉన్నది పోతదని మీకు భయం, నా కాడ పోగొట్టుకోనీకి ఏం లేదు కాబట్టి నాకు ధైర్యం, గదే తేడా" అన్నాడు. రామయ్యకు ఆ మాటలస్సలు ఎక్కలేదు. పైసలు ఉంటేనే ఈ లోకంలో మర్యాదుంటదని వాదించిండు. అప్పుడు ధర్మరాజు, "మర్యాద పైసల్ని చూసి రాదండి, మనిషి చేసే సాయం చూసి వస్తది. అది సరే, నిన్నటి వానకి మీ తోటల పండ్లన్నీ కిందపడి ఖరాబైనవట కదా" అని అడిగిండు. ఆ మాట వినగాని రామయ్య గుండె జారి గొంతులో పడ్డట్టయింది. "అరే గుర్తు చెయ్యక్రా, 500 రూపాయల నష్టం" అని లబోదిబోమంటూ తోటవైపు ఉరికిండు. తోటలోకి వెళ్లి చూసేసరికి అక్కడ ఊరి పిల్లలందరూ ఆ నీల రాలిన పళ్లను తింటూ సంతోషంగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు. అది చూసి రామయ్య కోపంతో ఊగిపోయిండు. "ఏయ్, ఎవడ్రా మీరంతా? నా తోటల పండ్లు ఎవర్నడిగి తింటున్నారు? అవి అమ్ముకుంటే నాకు పైసలొస్తుండే కదరా" అని అరిచిండు. వెంటనే సూరీ వచ్చి రామయ్యను ఆపిండు. "బాబుగారు, కొంచెం ఆగండి, అవెట్లనో కిందపడి మట్టిల కలిసిపోయేవే కదా." ఈ పిల్లల మొఖాలు చూడండి, ఎంత సంబరపడుతున్నారో. మీరు పైసలు సంపాదించినప్పుడు కూడా ఇట్లాంటి నవ్వులు ఎప్పుడైనా చూశారా అని అడిగిండు. అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మరాజు, "చూశారా రామయ్యగారు, మీ పైసలు మీకు టెన్షన్ ఇచ్చినాయి, కాని మీరు వద్దనుకున్న ఈ పండ్లు ఆ పిల్లలకి పండుగనిచ్చినాయి. మనం చనిపోయేటప్పుడు పట్టుకపోయేది ఈ నవ్వులనే కాని ఆ నోట్ల కట్టలని కాదు" అని చెప్పిండు. ఆ మాటలు రామయ్య గుండెకు తాకినాయి. మొదటిసారిగా ఆయన ముఖంలా ఒక వింతైన ప్రశాంతత కనిపించింది. "నిజమే ధర్మరాజు, ఇప్పటిదాకా నేను అంకెలనే లెక్కపెట్టిన, మనుషుల్ని కాదు" అని ఒప్పుకున్నాడు. వెంటనే సూరిని పిలిచి, "సూరి, లోపల బుట్టల్లో ఉన్న మిగిలిన పండ్లు కూడా తీసుకువచ్చి ఆ పిల్లలకే పంచిపెట్టు" అన్నాడు. సూరి ఆశ్చర్యపోతూ, "అబ్బో, మన బాబుగారికి జ్ఞానోదయమైంద్రోయ్! పదండి పిల్లలు, ఈరోజు మనకు పండ్ల పండగే" అని కేకలు వేసిండు. ఆ పిల్లల నవ్వులు చూస్తూ రామయ్య కూడా మొదటిసారి మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు. సాయం చెయ్యడంలో ఉన్న మజా సంపాదించడంలో ఉండదు, మనుషుల ప్రేమే అసలైన ఆస్తి. మరి చూశార్గదా దోస్తులారా, ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ కొట్టండి. ఇట్లాంటి మరిన్ని మంచి నీతి కథలు, గమ్మత్తైన యానిమేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుర్రి. అట్లని ఈ వీడియోను మీ దోస్తులందరికీ షేర్ చేయండి.